చెప్పండి అన్న. దేశం మొత్తం మీద ఆటో వల్ల ఇష్టపడ్డదన్న బాగా. ఎందుకంటే ఆటోలో కొద్దిగా సార్ మమ్మల్ని కొద్దిగా కలవ చూసుకుంటే కొద్దిగా మేము బతకగలుగుతాం. లేకపోతే ఇంట్లో నుంచి బయటకు వెళ్తే భార్య ఏం చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, 150 అయితే ఏం సరిపోతుంది. దాంట్లో డీజిల్ ఏడ కొట్టి ఇవ్వాలా. తోలేదే 200 రూపాయలు, 100 రూపాయలు డీజిల్ కొట్టేస్తే 100 రూపాయలు డీజిల్ కొట్టేస్తే దాంట్లో 100 రూపాయలు ఇంటికి తీసుకుపోవాలంటే, ఛాయ్ తాగాలంటే, టిఫిన్ చేయాలంటే అప్పుడు పరిస్థితి ఏందన్నా? అప్పుడు పరిస్థితి ఏంది? పొద్దుటి 9 గంటలకు వచ్చినావు, ఇప్పుడు దాకా తిరిగినా 200 చేసిన, 100 రూపాయలు డీజిల్ కొట్టినా 100 రూపాయలు జేబులో ఉన్నాయి. ఇందులో 30 రూపాయలు టిఫిన్ చేద్దామా 70 రూపాయలే మిగులుతాయి. మా పరిస్థితి ఏంది? ఇంటికి పోతే నువ్వు పొద్దున బండి తీసినావు కదా, డబ్బులు ఎక్కిరాయి కానీ అంటే ఎవడు ఎక్కుతాడు? ఎవడు ఎక్కట్లేదు. తిరిగి తిరిగి చికాపడుతుంది. పాల కేంద్రం కాడ ఒక్కడు ఎక్కిండి అంటే ఇద్దరు నగర్ తీసుకపోతే 20 రూపాయలు ఎత్తాడు. అక్కడ ఒక్కడు ఎక్కిండి అనుకో, పాత కొత్త తీసుకపోతే 30 రూపాయలు ఎత్తాడు. 60 రూపాయలతోటి పొద్దుగా తిరిగినా కూడా లీటర్ డీజిల్ రావట్లేదు. అందుకే కొద్దిగా సార్ కొద్దిగా మమ్మల్ని కొద్దిగా కల చూస్తే ఆటో డ్రైవర్లు ఈయన ప్రపంచం మొత్తం ఉంది, హైదరాబాద్ కాడ నుంచి మొత్తం టోటల్గా మన ఖమ్మం డిస్టిక్ మొత్తం. అందుకే కొద్దిగా మా మీద కొద్దిగా ఒక్కొక్కసారి కన్ను తెరిచి ఆ సార్ చూస్తే మేము కొద్దిగా జాగ్రత్తగా బతుకుతాం. మేము అది మా తెలంగాణ పరిస్థితి. అది మీ సమస్య సీఎం రేవంత్ రెడ్డి గారికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. అన్నా ఇటు పెట్ట అందరు కనబడండి, అందరు కనబడితే కొంచెం ప్రౌడ్ ఎక్కువ పెరిగి. సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. 6 గ్యారెంటీలు సూపరు. ఆటోల పరిస్థితి అయితే బాగాలేదు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ప్రతిరోజు బాధపడుతున్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టిన బియ్యం పథకము చాలా బేస్గా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అభ్యర్థినే బతుకుతున్నాము. మాకు ఆటో డ్రైవర్లకు దయచేసి రేవంత్ రెడ్డి గారు కానీ, ఇంకా వ్యవస్థ మొత్తం పెద్ద కలెక్టర్ గారు కానీ ఎవరైనా సరే మా ఆటో డ్రైవర్ల పరిస్థితి అర్థం చేసుకొని మాకు అర్థం చేసుకొని మా ఆటో డ్రైవర్లకు ప్రతి నెల ఒక 3,000 రూపాయలైనా సాయం చేసి ఆదుకోగలరని ఆటో డ్రైవర్ల తరఫున అందరం మాట్లాడుతున్నాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి, బాగా మాట్లాడు.